ఎవ్రీవన్. హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసేసారు కదా! ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మా 10థ్ యానివర్సరీ ఇట్స్ ఎ స్పెషల్ వీడియో, స్పెషల్ మైల్‌స్టోన్ కూడా. సో, ఒక అడ్వెంచరే అనుకోండి ఈ ట్రిప్ మొత్తం. అనుకోకుండా మార్నింగ్ అనుకోని ఈవినింగ్ లోపు ఎళ్ళిపోయాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పిల్లలవన్నీ సర్దుకొని. సో, ఇంకా ఇక్కడైతే ఇద్దరు పిల్లలతో నాకు రొటీన్ అయితే చాలా ఎగ్జాస్టింగ్‌గా, బిజీగా, క్రేజీగా అనిపిస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్, బెస్ట్, బెస్ట్ ఒక బ్రేక్ అని చెప్పొచ్చు. చాలా రిలాక్స్‌డ్‌గా చాలా బాగుండే ఈ ట్రిప్ అయితే. అండ్ 10థ్ యానివర్సరీ ఉంది కదా! అని చెప్పేసి చాలా రోజుల ముందే పేరెంటింగ్ లీవ్స్ ఉన్నాయి. కంటిన్యూయస్‌గా పెడితే 1 వీక్ లీవ్ పెట్టాలనమాట. సో, అలా లీవ్స్ అయితే పెట్టేసాడు గానీ ట్రిప్ అయితే అస్సలు ప్లాన్ లేదనమాట. సో, స్ప్రింగ్ బ్రేక్ కూడా ఇంకా అప్పుడే అయిపోయింది ఐరాకి. బట్ నెక్స్ట్ వీక్‌లోనే హాలిడేస్ ఉన్నాయి. ఇంట్లో ఉండి వేస్ట్ చేయడం కన్నా ఎటైనా వెళ్దామని అప్పటికప్పుడు డిసైడ్ చేశాడనమాట. మార్నింగ్ అనుకున్నాం. ఈవినింగ్ వరకు అన్నీ సర్దుకొని ఎళ్ళిపోయాము. సో, అలా రోడ్ ట్రిప్ ఒక హోటల్ బుక్ చేసుకోలేదు ఫస్ట్ డే. బట్ సవానాలో ఆగి మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6-7 అవర్స్ ఇక్కడ సవానా హోటల్‌లో ఉన్నామనమాట. సో, ఇంక ఎలాగో లేట్ నైట్ రీచ్ అయిపోయాము 12కి. అందుకని ఎక్స్‌ట్రా డే కూడా ఇంక అక్కడే స్టే చేసాము. యాక్చువల్‌గా ఎవ్రీడే డే టు డే ప్లాన్స్ పెట్టుకొని అట్లా అనుకోకుండా వెళ్ళాము. ఐరా అండ్ అహాన్ పుట్టక ముందు ట్రిప్స్ అంటే ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే అయిపోతుండే లొకేషన్స్ చూడటానికి. సో, ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు రెడీ అయ్యి వచ్చాము కిందికి. జస్ట్ అన్నీ చూడటానికి, కవర్ చేయడానికని కాదు. ఇదొక రిలాక్సేషన్ బ్రేక్ కోసం అని వచ్చింది. 10థ్ యానివర్సరీ, 10థ్ మైల్‌స్టోన్ అనగానే అది చేయాలి, ఇది చేయాలని చాలా ఉండే. నాకు 2, 3 ఇయర్స్ నుండి అనుకున్నా. బట్ నాకస్సలు ఈ బేబీ రొటీన్‌తో వీడు చిన్నోడవ్వడము, బిజీగా రొటీన్స్ ఫాస్ట్‌గా వెళ్ళిపోవడం వల్ల సెలబ్రేషన్ అంటూ ఏం లేదు గానీ, ఈ ట్రిప్పే మంచిగా టర్న్ ఔట్ అయింది మాకు. సో, ఇంకా ఇక్కడ మేము హిస్టారికల్ డౌన్ టౌన్ ఏరియాలో ఉన్నామనమాట. ఇక్కడ వాకబుల్ కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి. అంటే వాటికొక హిస్టరీ ఉంటుంది పెద్దదవంతా. సో, అట్లా కొన్ని స్క్వేర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. బయటకి రెడీ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే అయిపోయింది. లేట్ నైట్ రీచ్ అయ్యాము. అప్పటికప్పుడు అనుకోని వచ్చాం కాబట్టి హెక్టిక్‌గా అయిపోయి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్‌గానే అయింది. సో, ఇంకా అంతా వాక్ చేస్తూ కొన్ని స్క్వేర్స్ దగ్గరికెళ్ళి అక్కడక్కడ బ్రేక్స్ తీసుకుంటూ కంప్లీట్‌గా అన్నీ అయితే చూసామనమాట. ఇంకా ఐరాకి దెబ్బ తగిలింది. ఇంకా తను వాక్ చేయను అది ఇది అంటూ ఉంటే నేను అహాన్ని ఎత్తుకోవడము, ఐరాని నరేష్ ఎత్తుకోవడము మొత్తం వాక్‌లోనే అయిపోయిందనమాట. అందులో కొంచెం వెదర్ బానే ఎండగా ఉండే. ఆ ఎండకు గూడా పిల్లలు కొంచెం టైర్డ్ అయిపోతారు. అండ్ అందులో మేమున్న హోటల్ ఏంటంటే, మేమున్న రూమ్ వ్యూ చాలా చాలా బావుంటది. బట్ అది ఎవ్వరికీ ఈ మధ్య ఇవ్వట్లేరనుకుంటా. చాలా డస్ట్ ఉంది. వాడు ఆల్రెడీ క్రాల్ చేసే స్టేజ్. స్టిల్ ఎంత కంట్రోల్ చేసినా నోట్లో ఫింగర్స్ పెట్టుకొని ఫస్ట్ డేనే ఫీవరిష్ లాగా అనిపించిందనమాట. ఫస్ట్ డేనే అనుకున్నాము అసలు ట్రిప్ కంటిన్యూ అవుతదా లేదా? ఎక్కడికెళ్తున్నామో ఇంకా ప్రాపర్‌గా తెలీదు. సో, ఇంకా బ్యాక్ కూడా వెళ్ళొచ్చనుకున్నాం. ఇంకా ఇదైతే ఈవినింగ్ పక్కనే రివర్ ఉంటుంది. రివర్ వాక్‌కెళ్ళేసాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉండే ఇక్కడ. 10థ్ యానివర్సరీ అహాన్ ఈజ్ వెరీ స్పెషల్ ఈ 10థ్ యానివర్సరీకి. సో, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఇక్కడ రివర్ వాక్ చేసాం. కంప్లీట్ అయిపోయింది సవానాలో. సో, ఇంకా ఇప్పుడు కొంచెం పైకెళ్ళిపోయి సిటీ వాక్ సమ్ స్క్వేర్ ఉంది అక్కడికెళ్ళాలి. చాలా చలిగా ఉంది. అహాన్ కూడా ఏడుస్తున్నాడు. నిద్రకొచ్చేసిండు. ఇంకా ఎలాగో డిన్నర్ టైమ్ అయింది. సిటీ మార్కెట్ ప్లేస్ అని చెప్పి ఇదొక స్క్వేర్ లాగా చిన్నదే ఉంది. హ్యాపెనింగ్‌గా ఉండే మ్యూజిక్ అండ్ అందరూ ఇంకా డిన్నర్ టైమ్ బయట కూర్చొని తింటున్నారు. చాలా చాలా బాగుండే. అండ్ ఇక్కడికైతే వచ్చేసామనమాట. బట్ స్టిల్ ఇంకా ఏంటో ఇవన్నీ చూస్తూ ఉంటే మేము తినే ఐటెమ్స్ ఒక్కటి కూడా కనపడలేవు. అన్ని క్రాబ్స్ అవి ఇవి ఏదేదో డిఫరెంట్‌గా ఉండే. అవి మార్నింగ్ తిన్న రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పేసి అక్కడికెళ్ళిపోయామనమాట. ఇది నైట్ వ్యూ హోటల్ నుంచి ఎంత బాగుండేనో ఎన్ని కార్గో షిప్‌లొచ్చాయో ఈ రివర్ ఓషియన్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. దిస్ ఇస్ డే 2. హాయ్ చెప్పు. వి డోంట్ నో ట్రిప్ కంటిన్యూ చేస్తామో లేదో. ఎందుకంటే దానికి నైట్ లో అంతా ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ అంటే ఈ బ్లాంకెట్ ఎక్స్ట్రా కప్పడం వల్లనే. బట్ హోటల్లో ఎక్కువసేపు ఉండం కదా అని అంటారు. హోటల్లో అయితే అస్సలు కన్వీనియంట్ లేదు. వీడికి పాకే స్టేజ్ కాబట్టి చూడాలి మరి ఇప్పుడు. అండ్ ఫీడింగ్ టైమ్స్ అవి ఇవి అంతా అటు ఇటు అయిపోతున్నాయి. మెడిసిన్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాం. టైమ్ టు టైమ్ మెడిసిన్ అయితే ఇస్తున్నాం. అందుకే మేము పనామాకైతే స్టార్ట్ అయ్యాం. మొత్తం రోడ్ ట్రిప్పే డ్రైవింగ్లోనే ఉన్నాం ఈ రోజంతా. సో, సవానా నుంచి ఇప్పుడే పనామా సిటీ బీచ్కి రీచ్ అయ్యాము. ఆన్ ది వేలో ఒకటి బీచ్ ఫ్రంట్ వ్యూది బుక్ చేసుకున్నాము.
మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని, ఇంకా మధ్యలో లంచ్ అలా లైట్‌గా ఏదో ఒకటి కానిచ్చేసి, టైమ్ టు టైమ్ కిడ్స్‌కైతే చూసుకుంటూ, మెడిసిన్ వేస్తూ ట్రావెల్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అవర్స్ ఇది. ఇంకా నైట్ అయిపోయింది చూసారంటే ఇక్కడ. సో, పనామా సిటీ బీచ్‌కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఒక రిసార్ట్‌లో ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నామనమాట. ఎలాగో హోటల్‌లో అలా అయింది గదా! సో, ఇంకా ఎయిర్‌బిఎన్‌బి అయితే కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ కుక్ కూడా చేసుకోవచ్చు. అహాన్‌కైతే ఇంకా నేను ప్రాపర్‌గా వాడి రైస్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే ఇంకా కాస్కో నుంచి ఫుడ్ పౌచెస్ ఆర్గానిక్‌వి తీసుకున్నా. అలాగే ఓట్స్ అప్పటికప్పుడు మిక్స్ చేసుకునేలాగా ఇంకా కొన్ని ప్యాక్ చేసుకొనొచ్చాను. ఈ ఎయిర్‌బిఎన్‌బి స్టే అయితే సూపర్‌గా ఉంది. ఐరాకి బాగా నచ్చడం వల్ల మాకు రాగానే ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చినాయన్నమాట. తనకి బంక్ బెడ్ చాలా ఇష్టము. అండ్ ఇది స్టే అన్నమాట. మంచి బీచ్ వ్యూ. బీచ్ కూడా చాలా క్లీన్‌గా వైట్ శాండ్‌తో ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేనో వ్యూ అయితే అద్దిరిపోయింది. ఇంకా డబుల్ బెడ్‌రూమ్ గానీ, మేము బంక్ బెడ్ తనకి ఇష్టమని చెప్పి మేము కూడా అక్కడే పడుకున్నాము. యాక్చువల్‌గా మా ఇంట్లో గూడా ఐరా సెపరేట్ రూమ్‌లో ఆడుకోదు. సెపరేట్ రూమ్‌లో ఒక్కతి ఉండదు. ఇక్కడికొచ్చినప్పటి నుండి నా రూమ్, నా రూమ్ అంటూ తెగ ఎక్సైట్ అవుతుంది. చూద్దాం ఏముందక్కడ. హాయ్ ఎవ్రీవన్. హాయ్. టీవీ, అక్కడ ఫేక్ విండో, అంత అక్వేరియం థీమ్‌లో ఉంది. ఈమెకి బంక్ బెడ్ అంటే చాలా ఇష్టం. బుక్స్ పెట్టారు. ఇక్కడ ఒక టేబుల్ వేసేసి ఇక్కడ కొన్ని టాయ్స్. సవానాలో మేము హోటల్లో ఉన్నాం కదా, వీడు మొత్తం కింద పాకక ఒక రకంగా ఉండిపోయిండు గట్టిగా పట్టేసుకోవడం వల్ల. ఇక్కడ ఇట్లా ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. ఇలా వదిలేసా ఫుల్ ఆడుకోవచ్చు. ఇంకా ఫ్లోర్ మీద వదిలినా ఏం కాదు, అంత నీట్గా ఉంది. అహాన్ ప్లే మ్యాట్ అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంకా కొన్ని టాయ్స్ గూడా, టాయ్స్ వాళ్ళిచ్చారు. స్టిల్ మనకు ట్రావెల్‌లో ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే అవసరం గాబట్టి కొన్ని ప్యాక్ చేసుకొనైతే ఎళ్ళాం. లైట్ వెయిట్‌వి, సౌండ్స్ వచ్చేవి అలా. సో, ఇంకా దగ్గరలో ఉన్న ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ ఉంటే డిన్నర్‌కెళ్దామని చెప్పేసి క్విక్‌గా రెడీ అయిపోయాము. ఒక రెస్టారెంట్ అయితే సూపర్‌గా ఉండే. ఫుడ్ కూడా అమేజింగ్ ఉండే. అండ్ ఫుడ్ తినేసి ఇంటికొచ్చి రెస్ట్ తీసుకోవడమే. ఎలాగూ ఈ రిసార్ట్‌లో ఏంటంటే మన కింద ప్రైవేట్ పూల్ ఉంటది. అండ్ లోపల కూడా మనకు ఓషన్ వద్దు అనుకుంటే లోపల కూడా కొన్ని పూల్స్ ఉంటాయి. లోపల ఉన్న పూల్స్ ఎళ్ళే టైం లేదు గానీ, ఇంకా ప్రైవేట్ బీచ్‌కెళ్దాము మార్నింగ్ లేవగానే అని అనుకున్నాం బ్రేక్‌ఫాస్ట్ చేసేసి. ఇది కిడ్స్ ఫ్రెండ్లీ స్టే అనమాట. అందుకే మంచిగా హై చైర్‌లో పెట్టేవి, ఇలా కిడ్స్ రిలేటెడ్‌వి స్టఫ్, ఐరాకి కొన్ని గిఫ్ట్స్, కొన్ని క్యాండీస్ అట్లా అన్నీ పెట్టారనమాట. చాలా చాలా నచ్చింది. అందుకు ఆ చిన్న చిన్నవి చూస్తే కదా వాళ్ళకి ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇంకా ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి గూడా ఉంది. నేను ఎప్పుడైతే పెళ్ళైన కొత్తలో నుంచి ఇప్పటి వరకు కుకింగ్ అనేది మేము ఎక్కువ ప్రిఫర్ చేయం ట్రిప్స్‌లో. బట్ దిస్ ట్రిప్ ఈజ్ వెరీ స్పెషల్ అన్నాను గదా! ఎందుకంటే కిడ్స్‌తో వెళ్ళినప్పుడు వాళ్ళకి గూడా మంచిగా నచ్చేవి కుక్ చేసి పెట్టి, వాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో మనం లొకేషన్స్ కవర్ చేసుకుంటే బెటర్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఎందుకు అంటే ఇన్ని రోజుల్లో నా లైఫ్‌లో ట్రిప్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ ఇప్పుడు చాలా డిఫరెంట్. ఐరా చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో. ఓషియన్‌లో తను అలా ప్లే చేసుకుంటదని చెప్పేసి డ్రా చేసి అక్కడే ఫ్రిడ్జ్‌కి పెట్టిందనమాట. ఇంకా ఓనర్ చూస్తే మాత్రం షాక్ అయ్యేవాడేమో. బట్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా 2 డేస్ స్టే చేశామనమాట. ఒకరోజు మొత్తం బీచ్‌లోనే టైమ్ స్పెండ్ చేశాము. అండ్ నేను ఇంటి దగ్గర నుంచి మంచిగా కొన్ని చిన్న చిన్న స్టఫ్, అరకు కాఫీ ప్యాకెట్స్ అవి తీసుకెళ్ళిపోయాను. ఈవెన్ వాళ్ళు అక్కడ ఇచ్చినవైనా సరే మాకు అవి అంత నచ్చవు. సో, ఇంక అలాగే పాన్ కేక్స్ కూడా వేశాము. నిన్న నైట్ రెస్టారెంట్‌లో తిన్న తర్వాత ఆన్ ది వేలో వాల్మార్ట్‌లో ఇలా పాన్ కేక్ పౌడర్స్ ఏమన్నా అవసరం ఉంటే అన్నీ తెచ్చుకున్నామనమాట. ఎక్కడికెళ్ళినా ఇంకా సేమ్ స్టోర్స్ ఉంటాయి యూఎస్‌లో కాబట్టి ఇలాంటి కిడ్స్ రిలేటెడ్ స్టఫ్ కానీ, కుకింగ్ స్టఫ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చాను. ఆహాన్‌కి బనానా అయినా పెట్టొచ్చు ఇన్ కేస్ ఏం తినకపోతే అని చెప్పేసి. సో, అది ఇంకా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే అవుతుంది. మార్నింగే ఆహాన్ అయితే మంచిగా పడుకున్నాడు. మేము రిలాక్స్ అవుతున్నాం. రెడీ అయిపోయాము. బీచ్‌కి సన్ స్క్రీన్స్ అవన్నీ వాళ్ళే ఇచ్చారు అని పెట్టేసుకున్నాం నేనైతే. సో, ఇప్పుడు వీళ్ళు బొమ్మలు అన్నీ తీస్తున్నారు. ఆహాన్ పడుకున్నాడు. మేమున్న స్టే అయితే కొత్తగా రెనోవేట్ చేశారనమాట. అందుకే ఇంకా ఎక్కువ నీట్‌గా గూడా ఉండే. అలాగే వచ్చాక గూడా నీట్‌గా మెయింటైన్ చేయమని రూల్స్ కొన్ని పెట్టారు. ఎనీవేస్ మేమైతే మంచిగానే పెట్టాము. ఐరా కొన్ని బీచ్ టాయ్స్ ఇక్కడ నుండే తెచ్చుకుందనమాట. మేము గూడా కొన్ని క్యారీ చేసాం గానీ ఇక్కడ ఉన్నాయని తెలిసి ఇంకా మావి ఓపెన్ చేసుకోలేదు. ఇది కాస్కోలో రీసెంట్‌గా తీసుకున్నామనమాట. ఇవి బీచ్‌లో షెల్స్ కలెక్టర్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నా. సో, ఈ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాము బీచ్‌కి అహాన్ ఫుడ్‌తో సహా. We are all set to go to beach. Back side ఐరా. ఆహాన్ ఇప్పుడే లేచాడు. హాయ్ చెప్పందరికి. నోట్లో వేలు పెట్టుకోవద్దు, సన్ స్క్రీన్ ఉంది. వాళ్ళకి ఫుల్ సన్ స్క్రీన్ రుద్దినాం మొత్తం బాడీ అంతా. కాసేపు వెళ్ళి మంచిగా బీచ్లో ఎంజాయ్ చేసి వద్దాం.
చూడండి ఇక్కడ ఎంత బాగా రిలాక్స్ అవుతున్నారో మంచిగా. బట్ మేమైతే ఇంకా లోపలున్న పూల్స్‌కైతే ఏమి ఎళ్ళలేదు. ఇక్కడ బీచ్ దగ్గరకొచ్చేసాము. ఐరా ఒకప్పుడు బీచ్ అలలకి ఎంత భయపడేదో తను థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు అనుకుంటా. స్టిల్ ఐ రిమెంబర్ ఎంత ఏడ్చిందో ఆ సౌండ్స్‌కి. బట్ ఇప్పుడైతే ఎంత దూరమైనా వెళ్తా అంటుంది. కంట్రోల్ చేయలేకపోయాం ఈసారైతే అంత ఎంజాయ్ చేసింది. ఇంకా అప్పుడప్పుడు చిన్నగా బ్రేక్ లాగా కొన్ని షార్ట్స్ కానీ, ఫోటోస్ గానీ, సెల్ఫీస్ అట్లా తీసుకుంటూ ఉండే. బట్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేసాడు నరేష్, ఐరా. నేను అహాన్ని చూసుకుంటూ కొంచెం షాడోకున్నా అప్పుడప్పుడు బయటకొస్తూ ఉండేదాన్ని. బట్ ఎండ బానే ఉంది. మార్నింగ్ వచ్చేసి మేము జస్ట్ బీచ్‌లో టైమ్ స్పెండ్ చేయడానికని వచ్చాము. సో, ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బాత్ చేసుకొని తినేసి ఫోటోషూట్ కని వచ్చాము. అహాన్ వీడి వేళ కొత్త కొత్త మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఆ ఐరాకి కూడా అంతే, బయటకెళ్ళిన ప్రతిసారి కొత్త కొత్త మాటలు వచ్చేవి. నరేష్ కెమెరా మర్చిపోయి వచ్చాడనమాట. ఇప్పుడు యానివర్సరీ స్పెషల్ కేక్ కట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఈ మట్టిలో ఏం కట్ చేస్తాం కానీ ఊరికే మెమొరీగా 1, 2 ఫొటోస్ దిగితే చాలు అని అనుకుంటున్నాము. యానివర్సరీ కన్నా నాకైతే ఇదొక మంచి బ్రేక్ అనిపిచ్చింది. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మళ్ళీ వ్లాగ్స్ పెట్టాలి, కన్సిస్టెంట్‌గా ఉండాలి అని జెప్పేసి అనిపిచ్చింది. ఈ ట్రిప్ నుంచి వచ్చిన పీస్, ఆ ఎనర్జీ అనుకోండి. అండ్ ఇక్కడ యానివర్సరీ స్పెషల్ కొన్ని రీల్స్, పిక్స్ అవన్నీ షూట్ చేసుకున్నాము. అప్పటికే సన్‌సెట్ అయింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. ఇట్లా సన్‌సెట్ మనకు బీచ్ దగ్గర చూస్తూ ఉంటే ఎంత బావుంటది గదా! సో, చాలామంది ఫోటో షూట్స్‌కొచ్చారు. ఇంకా దాని తర్వాత డిన్నర్ అలాగే పైర్ వాక్ అని ఉంటుంది. అక్కడికొచ్చేసాము. ఆల్మోస్ట్ చాలా వరకు షాప్స్ అయితే అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఐరా ఇక్కడ ఒక స్టోర్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయిందనమాట. చాలా టాయ్స్ ఉండే అందులో. ఇంకా తనకిష్టమైన రూమ్ ఇవి కొన్ని తీసుకుంది. వాటితో పాటు ఇంకొక షాప్ చూసి కూడా చాలా ఎక్సైట్ అయిపోయిందనమాట. ఇది క్యాండీ షాప్. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అసలు ఇవన్నీ క్యాండీసా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఏది రియలో, ఏది నార్మల్‌వో తెలియట్లేదు. అలా ఉంది ఈ షాప్ అయితే. చూడండి ఫైనల్‌గా కొన్ని క్యాండీస్ అయితే తీసుకుంది ఇక్కడ ఐరా. రోజు మమ్మల్ని అడగడం అనమాట. ఇది తినాలా వద్దా? తినాలా వద్దా? అని చెప్పేసి కొన్ని గమ్మీస్ తీసుకుంది. ఇంకా దీని తర్వాత డిన్నర్‌కెళ్ళిపోయాము. డన్ ఫర్ టుడే. యాక్చువల్లీ రేపు మార్నింగే చెకౌట్ చేయాలి. సో, రేపటి ప్లాన్ ఏంటి అనంటే పనామా సిటీ బీచ్ నుండి డెస్టిన్ వెళ్ళాలి. ఆలోపు ఇంకొక బీచ్ కూడా ఉంది. సో, అక్కడికెళ్ళాలి అని అనుకున్నాము. అది ఈరోజే ఆఫ్టర్‌నూన్ వెళ్ళాలి కానీ టైం సరిపోలేదు. సో, పిల్లలతో ఏంటంటే ఎలా కుదిరితే అలా చేద్దాం ఈ ట్రిప్ అన్నట్టుగా రిలాక్సింగ్‌గానే చేద్దాం అనుకున్నాం. సో, ఇక్కడొచ్చేసి డే 2 అనమాట. ఎయిర్‌బిఎన్‌బి తీసుకోవడం వల్ల నాకైతే కిడ్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనిపిచ్చింది. అంటే వాళ్ళకి కావాల్సినవి కుక్ చేసుకోవచ్చు. అండ్ మనకు గూడా ఇంట్లో ఉన్న ఫీలింగే వస్తది. ఇంకా వాళ్ళ బ్రేక్ టైమ్‌లోనే కిందికెళ్ళిపోవడం బీచ్ కావాలంటే కాబట్టి చాలా రిలాక్సింగ్‌గా అనిపిచ్చింది ఈ స్టే అయితే. మనకైతే వాళ్ళు ఎంత నీట్‌గా ఇస్తారో అంతే నీట్‌గా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి గదా! 10కి ఇక్కడ చెకౌట్ అనమాట. నేనైతే 10 టైమ్స్ ఇక్కడ బయటకొస్తూనే ఉన్నా. ఈ ఓషియన్ వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఎంత క్లియర్‌గా ఉన్నాయో వాటర్ గానీ, మనకు ఆ వైట్ సాండ్ గానీ చాలా చాలా బావుంటది. ఈ బీచ్ రావాలంటే మాకు కొంచెం లాంగే గానీ, వచ్చినందుకైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా ఐరా అయితే ఈ రూమ్‌లో నుంచి అసలు రాను రాను అంటుంది. ఇంటికెళ్ళిన తర్వాత నీకు సేమ్ రూమ్ చేస్తామని చెప్పేసి గూడా ఊరికే చెప్తున్నాము. బంక్ బెడ్ ట్రై చేయాలి. ఫైనల్‌గా అహాన్‌తో గూడా కొన్ని క్లిప్స్ తీసుకుంటున్నాననమాట. ఇంకా వాడైతే కొంచెం టెంపరేచర్ ఉన్నా సరే గానీ యాక్టివ్‌గానే ఉన్నాడు. బయటకెళ్తే కిడ్స్ ఇంకెక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు గదా! సేమ్ అలాగే నాకైతే ఆ చేంజ్ కనిపిస్తుంది అహాన్‌లో. ప్రతీదీ చూసి ఎక్సైట్ అవ్వడం అండ్ మేమున్న ఏరియాలో మొత్తం చాలా కలర్‌ఫుల్‌గా చూడండి మీరు పక్కనే చూస్తే అన్ని లైట్స్ అట్లా కనిపిస్తుంది గదా! వాడు అవి చూసుకుంటూనే ఉన్నాడనమాట. ఇంకా మేము ఇంకొక బీచ్ కూడా ఎళ్ళాలి 1 డే బిఫోరే. బట్ అస్సలు టైం సరిపోలేదు. మార్నింగ్ ఇక్కడికొచ్చాము ఆలిస్ బీచ్ అని జెప్పేసి. ఇదంతా మనకు వైట్ వాల్స్ ఉంటాయన్నమాట. సేమ్ గ్రీస్‌లో ఉన్నట్టుగానే అనిపిస్తది. ఆర్కిటెక్చర్ అదంతా మీకు కనిపిస్తుంది గదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మేమెళ్ళినప్పుడు కొంచెం ఎండ ఎక్కువుందనమాట. అందుకే కిడ్స్ అయితే కంఫర్ట్‌గా లేరు. కొంచెం క్రాంకీగా అయిపోయారనమాట. అందుకే కొద్దిసేపు అక్కడ వాక్ చేసేసుకొని, ఆ లొకేషన్ అంతా చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుండి మేము మళ్ళీ సేమ్ రూట్‌లో ఎందుకులే రావడం అని జెప్పేసి అట్లాంటాకి ట్రావెల్ చేస్తున్నామనమాట ఇక్కడి నుంచి. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వచ్చింది అట్లాంటాకే. అండ్ నరేష్ కూడా ఇక్కడే ఉండేవాడనమాట. అన్ని మెమోరీస్ అన్నీ రీక్రియేట్ చేద్దాం ఇక్కడికొచ్చి అని అనుకున్నాం. మేమున్న ఫస్ట్ అపార్ట్మెంట్‌కైతే ఎళ్తున్నామనమాట. ఇప్పుడొచ్చింది ఛాన్స్ చూడ్డానికి. అదే స్పెషల్ ఈ ట్రిప్‌లో. పైన జీ అనే అపార్ట్మెంట్‌లో మేము ఉండేవాళ్ళము.
సో అప్పుడు నాకైతే ఏమీ తెలీదు, జీరో నాలెడ్జ్. యూఎస్లో ఇట్లా ఏముంటుంది, ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, బట్ ఇక్కడికి రావడమే స్పెషల్గా అనిపిస్తుంది. ఐ థింక్ ఫస్ట్ ప్లేసెస్ మనకి యూఎస్లో అలాగే ఉంటాయేమో. మీకు కూడా అట్లా అనిపిస్తాయి. వీడియో కింద మీ ప్లేసెస్ ఏంటో కామెంట్లో కూడా చెప్పండి. నాకైతే కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. అదేదో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ఎమోషనల్గా ఉంటుందో అలా. ఫస్ట్ వచ్చిన ప్లేస్, ఫస్ట్ మెమరీస్ ఆల్వేస్ స్పెషల్. అక్కడే నేను ఫొటోస్ దిగేదాన్ని. ఎక్కడైనా బయటకు వెళ్ళిన ప్రతిసారి మెట్ల దగ్గర ఫొటోస్ దిగేదాన్ని, సెల్ఫీ తీసుకుంటాను. క్రేజీ థింగ్ ఏంటంటే మెట్ల దగ్గర నా సెల్ఫీ గానీ, లేదంటే నరేష్‌తో కలిపి ఇద్దరి సెల్ఫీలు ఉండేవి. ఎప్పుడైనా రెడీ అయ్యి బయటకెళ్తూ ఉంటే. ఇప్పుడు ఇదే ప్లేస్‌కొచ్చి మేము నలుగురం ఒక ఫ్యామిలీలాగా పిక్చర్ దిగడం ఆఫ్టర్ 10 ఇయర్స్ అది గూడా చాలా ఎమోషనల్‌గా అనిపిచ్చింది. నేనున్నది అట్లాంటాలో జస్ట్ ఫ్యూ మంత్సే 8-9 మంత్స్ ఉన్నా అంతే. నరేష్ ఆఫీస్ గానీ అవన్నీ చూసుకుంటూ, మాట్లాడుకుంటూ దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి. ఇంకా హెలెన్‌కైతే వచ్చేసాము. హెలెన్‌లో గూడా కొన్ని మెమోరీస్ రీక్రియేట్ చేసేవి ఉండే. ఎందుకంటే అట్లాంటాకి నేనొచ్చినప్పుడు ఫస్ట్ వీకెండ్ వచ్చిన ప్లేస్ ఇదే. అది కూడా చాలా చాలా మెమరబుల్. చాలా వరకు మర్చిపోయాను గానీ, మళ్ళీ వచ్చేసరికి అన్నీ చూడగానే గుర్తొచ్చేసాయన్నమాట. మార్నింగ్ వెదర్ అయితే సూపర్‌గా ఉండే. క్లౌడీగా చాలా చాలా కామ్‌గా అనిపిచ్చింది. అండ్ ఇది జర్మన్ స్టైల్ ఒక చిన్న ఊరన్నమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. మాకైతే ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం నరేష్‌కి, నాకు. అందుకే మేమెక్కువ ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తుంటాం. ఇక్కడ లవ్ లాక్స్ కనిపిచ్చాయి. లెట్స్ ట్రై దట్టు 10థ్ యానివర్సరీ గదా అన్నట్టుగా ఒకటి షాప్‌కెళ్ళి కొందామని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒకటి పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి చెక్ చేద్దామని అని అనుకుంటున్నాం. సో ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోవడమే ఇంకా. ఇలాంటి కీస్ వేయడం అయితే ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదు. యూరోప్లో ఎక్కడ చూసినా ఉండేవి, బట్ అప్పుడు వేయాలనిపించలేదు. ఈరోజు 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అకేషన్ పరంగా అండ్ హెలెన్ 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. అది కూడా నేను బటర్ఫ్లై నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను అవుటింగ్ తీసుకొచ్చాడు నరేష్ ఈ ఊరికే. చాలా చాలా నచ్చింది. అంటే సేమ్ యూరోప్ లాగా అనిపిస్తుంది, జర్మన్ స్టైల్ విలేజ్ చిన్నది. సో ఇప్పుడు తీసుకున్నాం చిన్నది, అదే పక్కన షాప్లో. లవ్ యూ ఫర్ ఎవర్ దివ్య, నరేష్, ఐరా 10 ఇయర్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటుందో లేదో చూద్దాం. ఉంటది, అంటే నెక్స్ట్ యానివర్సరీకి వచ్చి చూద్దాం. సరే. బాగా ప్లాన్ చేసే ట్రిప్స్ కన్నా ఇలా అనుకోకుండా వచ్చే ట్రిప్స్ చాలా స్పెషల్ కదా! అది కూడా ఇద్దరు కిడ్స్‌తో. కొంచెం ఫస్ట్‌లో భయపడ్డాం గానీ, అంతా తర్వాత స్మూత్‌గానే అయిపోయింది. అండ్ చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది ఈ ట్రిప్ మొత్తంలో. అండ్ ఇక్కడ మధ్యాహ్నం వరకు ఉన్నాము హెలెన్‌లో. నరేష్‌కి ఒకటి విష్ లిస్ట్‌లో ఉందన్నమాట. మా ఇంట్లోకి ఒక మంచి వాచ్ పెట్టాలి. అది కూడా స్పెషల్ వాచ్. కుకూ వాచ్ కొనాలి అని చెప్పేసి. ఇండియా వచ్చినప్పుడు కూడా చూసాము. అండ్ యూరప్ ట్రిప్‌లో కూడా చూసాము. బట్ ఫైనల్లీ ఇక్కడ తీసుకోబోతున్నామనమాట. ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది. దాంట్లో చాలా కలెక్షన్ ఉంటది. సో, ఇక్కడంతా తిరిగి లంచ్ చేసిన తర్వాత ఆ స్టోర్‌కెళ్ళిపోయి ఆ వాచ్ తీసుకునే ప్లాన్ అయితే ఉండే. అండ్ ఇక్కడ ఇంకా అప్పుడప్పుడే అందరు జనాలొచ్చి కొంచెం హ్యాపెనింగ్‌గా లైవ్ మ్యూజిక్ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ లవ్ లాక్స్ మళ్ళీ ఈ మధ్యలో గూడా చాలా పెట్టారనమాట. అప్పటికప్పుడే అనుకున్నాం ఎవ్రీ యానివర్సరీకి ఇక్కడికొద్దాము అని జెప్పేసి. అట్‌లీస్ట్ యానివర్సరీ కాకపోయినా ఇయర్లీ వన్స్ వస్తే బెటరేమో అన్నట్టుగా. అది చిన్న ఊరే, చూడడానికి ఎక్కువ ఏమి ఉండవు గానీ బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది. ఒక 2, 3 రైడ్స్ కూడా ఉంటాయి. నేచురల్ రివర్ ట్యూబింగ్ గూడా ఉంటుంది. ఇప్పుడు కిడ్స్‌తో అయితే చేయలేం గానీ చాలా చాలా బావుంటదది. ఇంకా ఫైనల్‌గా ఇక్కడంతా ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోవడమే. కిడ్స్‌కి ఫుడ్ పెట్టేసి, మేము గూడా తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం. మొత్తం తిరిగేసాము. ఇప్పుడు లంచ్ టైం అయింది 1:30. సో ఇంకా 2కి అట్లా స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. ఇందాక స్టార్టింగ్లో అక్కడ స్టార్ట్ చేసాం కదా. ఊరంతా నడిచొచ్చి చిన్న టౌన్, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ చిన్న చిన్నవి కలర్ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అసలు 10 ఇయర్స్ బ్యాక్ నాకైతే రియల్గా ఏమీ గుర్తులేదు. ఏదో ఒక షాప్లో కొన్ని కొన్నాను, ఆ షాప్స్ కూడా ఏంటో కూడా గుర్తులేవు. సో ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ యానివర్సరీ అండ్ పెద్ద పోస్ట్ పార్టం బ్రేక్ అనుకోవచ్చు ఈ ట్రిప్తో. మంచిగా అయిపోయింది ట్రిప్ మొత్తము. ఐరా కూడా ఎంజాయ్ చేసింది. ఫైనల్లీ మా 10థ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ ట్రిప్‌లో ఇలా జరిగిందనమాట. మీకెలా అనిపించింది నేను చూపించిన ప్లేసెస్ అవన్నీ కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ.